హాయ్ హలో నమస్తే. ఇప్పుడే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న క్రస్ట్ సిరీస్ చూడటం జరిగింది. ఈ సిరీస్ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం. హిందీలో నిర్మించిన ఈ క్రస్ట్ 4 సీజన్లుగా స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పుడు తెలుగులో అందుబాటులోకి తీసుకొచ్చారు. లవ్ స్టోరీతో జరిగే నేపథ్యం కథ, ప్రధానంగా సాగే స్క్రీన్ ప్లే, మంచి పాయింట్ తో ముగిసిన సిరీస్. ఈ సిరీస్ ఇన్ డెప్త్ రివ్యూలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లక్నోలో సెంటర్ లో కాన్వెంట్ స్కూల్లో సాగే కథ. విధాన శర్మం అనగా రుద్రాక్ష బైస్వాల్, ఆద్య మాధుర్ అనగా ఆద్య ఆనంద్, ప్రతీక్ అనగా నమన్ జైన్, స్మి అనగా ఉద్విత్ సింగ్, వీళ్ళందరూ కూడా అదే స్కూల్లో చదువుతూ ఉంటారు. ను తొలిసారి చదువుకునే జవీన్ ను మీద మనసు పారేసుకుంటాడు. అయితే ఆమె వైపు నుండి పెద్దగా రెస్పాండ్ అయితే కనపడదు. అప్పుడే జాస్మిన్ ఫ్రెండ్ ఆద్యపై తన చూపు పడుతుంది. అప్పటి నుండి తాను ఆద్యను ఆరాధిస్తూ ఉంటాడు. ఆద్యకు కవితలు చదవటం, రాయటం అన్న చాలా ఇష్టం. విషయంలో అతనికి నైపుణ్యం లేకపోవటం ఆద్యకి అసంతృప్తి కలిగిస్తుంది. ఇక సవిత్య స్నేహితుడు జోయా ఆద్య లవ్ ట్రాక్ సాఫీగా సాగేలా సహకరిస్తాడు. ఒకానొక సమయంలో సాహిత్య రాసిన కవితలు సాహిత్య రాస్తున్నాడని అతనికి చేరువవుతుంది. అసలు విషయం తెలుసుకున్న షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది, ఈ లవ్ స్టోరీలో ఉన్న ట్విస్ట్లు ఏమిటి, అసలు వీళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగింది, విషయాలని తెలుసుకోవాలంటే సిరీస్ చూడాల్సిందే. ఎలా ఉందంటే స్కూల్ ఫైనల్లో టీనేజ్ పిల్లల మధ్య జరిగే స్టోరీ. గతంలో లవ్ స్టోరీ నేపథ్యంతో చాలా సిరీస్లే వచ్చాయి. అలా వచ్చిన మరో సిరీస్ గానే ఈ సిరీస్ ను చెప్పుకోవచ్చు. టీనేజ్ పిల్లల అభిప్రాయాలు, అలవాట్లు, స్నేహితులు, ప్రేమలు, వాటిని ప్రభావం చేసే కుటుంబాలు, ఈ నేపథ్యం చుట్టే కథ తిరుగుతూ ఫోకస్ చేశారు. టీనేజ్ పిల్లలు ఒకళ్ళు పట్ట ఒకళ్ళు ఆకర్షణ అవటం సహజం. ప్రేమకు సంబంధించిన జరిగే సంఘటనల ఆధారంగా ఆనందంగా గాని లేదా బాధగా గాని ఉంటారు. ఇక తనకు నచ్చిన అమ్మాయిని చేరువవటానికి కొంతమంది పోటీ పడుతూ ఉంటారు. ఒకరి గురించి ఒకరిపై వేశ్యతో గొడవలు పడుతూ సాగుతుంది కథ. దర్శకుడు ఈ కథనైతే చాలా నిదానంగా నెమ్మదిగా మొదలు పెడతాడు. తదుపరి కూడా ఈ కథ అదే పద్ధతిలో ముందుకు సాగుతుంది. ఇటు స్కూల్ వైపు నుండి గాని అటు ఫ్యామిలీ వైపు నుండి గాని ఎమోషనల్ అయితే కనెక్ట్ చేయలేకపోయాడు. అలాగే ఎంచుకున్న కాన్సెప్ట్ కి అటు కామెడీ గాను అటు ఎమోషనల్ గాను లవ్ స్టోరీ గాను ఎలాంటి కనెక్షన్ కూడా ఆశించిన స్థాయిలో కూడా కనెక్ట్ చేయలేకపోయాడు. నటీనటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ప్రధానమైన పాత్రలు పోషించినంత వాళ్ళు కూడా చాలా బాగా చేశారని చెప్పాలి. సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతం పర్వాలేదనిపించాయి. ఎడిటింగ్ విషయానికి వస్తే ఇంకొంచెం బెటర్ గా చేస్తుంటే బాగుండేది. మొత్తం మీద ఈ సిరీస్ అయితే స్కూలు నేపథ్యంతో తీసుకున్న దర్శకుడు ప్రధానమైన 6 పాత్రల చుట్టూ కథను అయితే అల్లుకున్నాడు. అయితే ఈ 6 పాత్రల వైపు నుండి సాగే కథలో అంతగా ఆసక్తికరమైన అంశాలేవి కనిపించవు. ఈ సిరీస్ కి నిదానంగా సాగే స్క్రీన్ ప్లే నిరాశ కలిగించింది. తరహా వచ్చిన కాన్సెప్ట్ తో ఇంతకు ముందు వచ్చిన సిరీస్ ను ఇది మాత్రం బీట్ చేయలేకపోయింది. మొత్తం మీద వీలుంటే 1 టైం చూసేయండి. ఇది నా అభిప్రాయం మాత్రమే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.